ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హైలైట్ అవ్వాలంటే పనులా, అభివృద్ధినా లేదా వివాదాలా? కూటమి ప్రభుత్వంలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు వివాదాల ద్వారానే గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నారా? ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ ట్రెండ్ ఏపీ పాలిటిక్స్ ను ఎటు తీసుకెళ్తుందో తెలుస్తుంది. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ కొంతమంది నాయకులు వివాదాల దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా కాదు, అభివృద్ధి కార్యక్రమాలతో కాదు, వివాదాలతోనే హైలైట్ అవ్వాలన్న ప్రయత్నమే కనిపిస్తుంది. ఒకప్పుడు రాజకీయాల్లో ప్రజలకు దగ్గరగా ఉండటం, నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారం, నిరంతర సేవ, ఇవే నాయకులను హైలైట్ చేసేవి. అలా ప్రజా నేతలుగా ఎదిగేవారు. ఇది నాయకులకు మంచిది, ప్రజలకు మరింత మంచిది. కానీ కాలం మారింది మిత్రులారా. వివాదం ఉంటేనే ప్రజలు గుర్తిస్తారు అనే భావన బలపడుతోంది. అందుకేనా ఇప్పుడు చాలా మంది నాయకులు కావాలనే వివాదాల చుట్టూ తిరుగుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన 18 నెలల కాలంలోనే దాదాపు 9 మంది నాయకులు తీవ్రమైన వివాదాల్లో చిక్కుకున్నారు. లైంగిక వేధింపులు, ఆరోపణలు, మహిళల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఇతర వ్యక్తిగత రాజకీయ వివాదాలు, ఏది ఏమైనా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక మరో సమస్య ఏంటంటే సొంత పార్టీలోనే వివాదాలకు కారణమైన నాయకులు కూడా ఉన్నారు. పార్టీ కొంతవరకు సంయమనం పాటిస్తున్నా కఠిన చర్యలు తీసుకోకపోవడంతో మరింత మంది రెచ్చిపోతున్నారన్న వాదన టీడీపీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇక జనసేన విషయానికి వస్తే గత కొంతకాలంగా పార్టీ కూడా వివాదాల చుట్టూనే తిరుగుతోంది. మహిళా డాన్స్ మాస్టర్ వివాదంలో జానీ మాస్టర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కఠిన చర్యగా మారింది. అలాగే తిరుపతికి చెందిన కిరణ్ రాయల్, పోలవరానికి చెందిన మరో కీలక నాయకుడు వివాదాల్లో చిక్కుకున్నారు. తాజాగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈ మొత్తం పరిస్థితిని గమనిస్తే కూటమిలో కొంతమంది నాయకుల వ్యవహార శైలి ప్రభుత్వానికి మచ్చలు తెస్తోంది. ఒకవైపు ప్రభుత్వం వైసీపీ పాలనను మరిపించేలా ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటే, మరోవైపు కొంతమంది ఎమ్మెల్యేలు తమ ప్రవర్తనను మార్చుకోకపోగా వివాదాలనే హైలైట్ గా భావిస్తున్నారు. దీనివల్ల కూటమికి రాజకీయంగా ఇబ్బందులు తప్పడం లేదు. మొత్తానికి మిత్రులారా, వివాదాలతో వచ్చే హైలైట్ తాత్కాలికంగా పేరు తీసుకురావచ్చు, కానీ దీర్ఘకాలంలో పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేస్తుంది. కూటమి నాయకత్వం దీనిని ఎలా కంట్రోల్ చేస్తుంది? ఇలాంటి నాయకులపై కఠిన చర్యలు తీసుకుంటుందా, లేక ఇవన్నీ అలాగే కొనసాగుతాయా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి.